ప్రస్తుతం బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వీళ్ళందరూ ఏమైపోయిందో వీళ్ళందరి చరిత్రలు ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించక ఆశీర్వదించక తప్పదు. వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితంగా కూడా తప్పదు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మేము పెట్టినటువంటి కౌంటర్ ఆఫ్ డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ గ్రాంట్ చేసిండు. ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని తప్పుపడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చారంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రుణమాఫీ కానీ హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇలా ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఒక మాట అండి, ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బెయిల్స్ విచారణ సందర్భంగా ఏం కామెంట్ చేసింది ధర్మాసనము? విచారణ పూర్తి అయింది, ఛార్జీ షీట్ దాఖలైంది, అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనం ఇలా స్పష్టంగా మాట్లాడింది. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఉంటే విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేసే ముందు ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ధర్మాసనమే కోర్టు ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించునన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మీరు విజ్ఞతతోటి ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్, క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్. చాలా స్పష్టంగా అంత మాట. అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్రమంగా కేసు బనాయించి దాదాపు 5 నెలల పైచిలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిన్లు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అన్నది తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళ లైవ్లు ఉండొచ్చు.